ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటను ఇలా అన్నారు మనందరి నిమిత్తమే. ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే. నిజమే, మన లోకానికి వెలుగై ఉన్నాం. మిత్రులారా, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఇంతకీ మీ వెలుగు ఏంటో మీరు గుర్తించారా? మీ వెలుగు ఏంటి ఇంతకీ? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అన్నాడు. మన వెలుగు ఏంటి? మనం ఏది ప్రకాశింపనీయాలి అనేది ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనమే చాలా క్లారిటీగా చదివిస్తా ఉంది. మీ సత్క్రియలు అన్నాడు. ఎస్, మన వెలుగు ఏంటంటే మన సత్క్రియలే. మన సత్క్రియలు మనం ప్రదర్శించినట్లయితే, ప్రకాశింపజేసినట్లయితే ఇతరులు వాటిని చూచి మన పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తారు. మిత్రులారా, దయతో ఆలకిస్తున్న ఈ మాట, మీ సత్క్రియలు మీ వెలుగు. మీ వెలుగును మీరు ప్రకాశింపనీయుడి. మనం లోకానికి వెలుగే ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా, ఏ చోటైనా, ఎక్కడున్నప్పటికీ కూడా మనం మంచి పనులు, సత్క్రియలు చేయవారంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. మరి మొదలు పెడదామా? మంచి కార్యాలు చేద్దామా? సత్క్రియలు చేద్దామా? దేవుని మహిమార్థమే మనం అందరూ ఉందామా? అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికి వందనాలు.